ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన షరతు అంటే ఈయన ముందు జాగ్రత్తగా పెట్టేశారు. ఆ రోజున జగన్ అట్లా అనుకుని ఉంటే వివేకానంద రెడ్డి కేసు అయ్యేది కాదు. వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ అడిగినప్పుడు రాష్ట్రంలో సిబిఐని బ్యాన్ చేశారు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సిబిఐ గారు సిఐడి చూసుకుంటుంది అన్నారు అనుకోండి, కథం. జగన్ అంత ఆలోచన అంత తెలివి రెండు లేవేమో, రాలేదేమో, లేదంటే పక్కన అధికారులు ఎవరు చెప్పలేదేమో. ఆయన ఎండో అదే ఎవరు చెప్పరు, చెప్పగలిగిన మేధావులు ఉండరు ఆయన పక్కన. తనను తాను కాపాడుకోవడానికి తన పార్టీ నాయకులను ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని కాపాడుకునే క్రమం ఏమన్నా ఇక్కడ కనిపిస్తుందా? ఒక పెద్ద ప్లాన్ అంటే అదేనా? భవిష్యత్తులో ఇంకా కేసులకు సంబంధించి ఉంటే గనక ఇక సిబిఐ ఆంధ్రప్రదేశ్లో ఉన్నా లేనట్టు అని అనుకోవాలా? ఒకవేళ సిబిఐ అనుమతి ఉన్నాకి అంటే మనం ఏమంటారంటే అది ఒక సామెత, పెట్టినట్టు తిట్టినట్టు రెండు. ఇప్పుడు అందరి దృష్టిలో సిబిఐకి చంద్రబాబు అనుమతి ఇచ్చారు, రాసింది కూడా సిబిఐకి అనుమతి చంద్రబాబు, ఏది అద్భుతమైన నిర్ణయం ఇది. ఇందులో అద్భుతం ఏంది, రొటీన్ గా సిబిఐ అనేది నడిచేది, ఆపారు చంద్రబాబు. ఇప్పుడు ఒక రకంగా యూటర్న్ తీసుకున్నారు. అంటే మళ్ళీ సిబిఐ అప్పుడు ఏమన్నారు, సిబిఐ అంటే అదొక జేబు సంస్థ, మోడీ అయ్యేది, సిబిఐ కాదు బీజేపీ అయ్యి ఇవన్నీ మాట్లాడారు. సరే ఇప్పుడు వాళ్ళు కూడా